రైట్. చివరి అంశం చెప్పండి శివప్రసాద్ గారు. వంగవీటి రాధా గారు లోకేష్ గారి భేటీని మీరు ఏ విధంగా చూస్తున్నారు? ఆయనకి పాపం న్యాయం జరిగిద్దా? నేనైతే పాజిటివ్ గా చూస్తున్నానండి. ఎందుకంటే కారణం మీరు ఇందాక అన్నారు ఎమ్మెల్సీ పదవి 27 వరకు లేదని, కానీ ఉంది. జయమంగళ వెంకటరమణ గారిని ఖాళీ అవుతుంది. ఓకే, ఆయన ఇంకా యాక్సెప్ట్ చేయలేదుగా. అవును, ఆ ఎమ్మెల్సీ కోర్టు కూడా వెళ్ళినట్టున్నాడు. ఆయన కోర్టులో కూడా వేసినట్టున్నాడు. యాక్సెప్ట్ చేయమని కోర్టుకు వెళ్ళాడు. ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే ఇస్తారేమో. కానీ ఒకటి ఇవ్వదగిన వ్యక్తి వంగవీటి రాధా అనే ఆయన పదవి ఇవ్వదగిన వ్యక్తి. మొన్న ఎలక్షన్ లో ఏమి ఇవ్వకపోయినా సరే మొత్తం అన్ని చోట్లకి ఆయన తిరిగి పార్టీ కోసం ప్రచారం చేసిన వ్యక్తి. పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా బయటపడకుండా, నాకు ఇవ్వలేదని అలగకుండా చక్కగా పార్టీ కార్యక్రమాలు తీసుకెళ్తున్న వ్యక్తి. అటువంటి వ్యక్తికి ఇస్తే పార్టీ బలపడుతుంది, పార్టీకి మంచి జరుగుతుంది, కూటమికి మంచి జరుగుతుంది. దాంట్లో ఏమి వేరే అభిప్రాయం అయితే లేదు. తర్వాత ఇంకోటి, ఇందాక మీరు ఇన్సూరెన్స్ అన్నారు కదా. అవును, ఇన్సూరెన్స్ కి నేను ఒకటి చెప్తున్నాను రవి గారు. ఇప్పుడు కేసీఆర్ నాని గారు ఎంపీగా ఉన్నప్పుడు టాటా ట్రస్ట్ తరఫున విజయవాడ రూరల్ ప్రాంతంలో ఉన్న 10 లక్షల కుటుంబాలు, 10 లక్షల మందికి ఇన్సూరెన్స్ వచ్చింది. ₹1,00,000 కాడికి కుటుంబానికి ₹1,00,000 ఇన్సూరెన్స్ వచ్చింది. ఆ ఇన్సూరెన్స్ చేసినప్పుడు ఏం చేశారంటే అక్కడ ముందు ప్రైమరీగా హెల్త్ సెంటర్స్ పెట్టారు. అక్కడ చెక్ చేసి వాళ్ళు గనక ప్రాబ్లం ఉందని వాళ్ళు గనక ఫైండ్ అవుట్ చేస్తే ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళని మాత్రమే పంపించేవాళ్ళు. అట్లాగే ఇక్కడ కూడా దాని మూలన ఏంటంటే చాలా మంచి జరిగింది. అలాగే ఆ రోజు నా డెలివరీస్ కి మన ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ లేదు. అటువంటిది ఆ ప్రాంతంలో ఆ డెలివరీస్ కూడా పనికొచ్చింది, డెంగ్యూ వ్యాధులకు పనికొచ్చింది, ఇటువంటి వాటికి పనికొచ్చింది. కాబట్టి పాజిటివ్ గా మనం ఇన్సూరెన్స్ కాదంటానికి వెళ్ళలేదు. ఆ వ్యవస్థను సరైన దారిలో పెట్టే మెకానిజం తయారు చేయాలి. డైరెక్ట్ వెళ్ళిపోయి మీరు అన్నట్టు తెలుసు, మీరు ఇందాక ఎవరినన్నారో, ఏ డాక్టర్ అన్నారో, ఏ డాక్టర్ ఊరికే బయటకు ఏది రిప్స్ పోసి కుట్టేసాడు అన్నారో ఆ డాక్టర్ పేరు కూడా తెలుసు. అది జరిగింది విజయవాడలో. కానీ అందుకని ఒకళ్ళు చెడ్డాళ్ళు ఉన్నారు కదా అని వ్యవస్థను మొత్తం మనం తప్పు పట్టకూడదు. అట్లాగే ప్రజలకి మంచి జరిగేదాన్ని మనం తప్పు పట్టకూడదు. కాకపోతే ఏంటంటే ఏ విధంగా దాన్ని స్ట్రీమ్ లైన్ చేయాలి. రైట్, అక్కడ స్ట్రీమ్ లైన్ చేసి అది దుర్వినియోగం అవ్వకుండా ఏం చేయాలి, దానికి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, అది తీసుకుంటే ఇవాళ ఏ కుటుంబానికైనా కావాల్సింది విద్య, వైద్యం. విద్య ఫ్రీగా ఇస్తున్నారు, వైద్యం కూడా వస్తే నిజంగా చాలా మంచి విషయం, వ్యవహారమే. అవును, అది చాలా గొప్ప విషయం. అది సరైన విధానంలో సరైన పద్ధతిలో చేస్తే. ఇప్పుడు ఇది వరకు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడే వెనకబడింది. ఎక్కడంటే ఇప్పుడు జల్ జీవన మిషన్ ఉంది, అది దాని ద్వారా మొత్తం ఇంటింటికి నీరు తీసుకెళ్లే అవకాశం ఉన్నప్పుడు దాన్ని కొడుకోబెట్టారు. ఇవాళ ఏంటంటే దీన్ని ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ తో ఎన్టీఆర్ వైద్య సేవని కలిపి ఈ రెండు కలిపి చేస్తారంటే దాంట్లో మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్, స్టేట్ గవర్నమెంట్ ఫండింగ్ రెండు కలిపి ఉంటాయి. వాళ్ళ నెట్వర్క్ హాస్పిటల్స్ కూడా దీంట్లో ఉంటాయి, స్టేట్ గవర్నమెంట్ నెట్వర్క్ హాస్పిటల్స్ కూడా ఉంటాయి. కానీ మీరు చెప్పింది మాత్రం చాలా వ్యాలిడ్ పాయింట్ రవి గారు. ఖచ్చితంగా దానికి ఒక మెకానిజం తయారు చేయాలి. ఏం జబ్బు ఉంది దాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఏముంది అని చేయకపోతే ఈ మెడికల్ మాఫియా మామూలు వాళ్ళని కూడా పొడుకోబెట్టేసి లక్షలు వసూలు చేయడం ఖాయం. అది మనం మన కరోనా అప్పుడు చూసాం.